గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక జాగ్రత్తగా ఆలకించండి. చదవబడినటువంటి లేఖన భాగంలో రాజైన దావీదు రాసిన కీర్తన తన ఉన్నతమైనటువంటి అధికారం కలిగినటువంటి స్థితిలో, స్థానంలో ఉన్నాడు. తన ఇష్టమైంది జరిగించటానికి తనకి ఎంతో అవకాశం ఉంది, వీలుంది. ఎందుకంటే ఆయన రాజు కాబట్టి. అయితే ఈ దావీదు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తించటానికి ఎన్నో అవకాశాలు తనకున్నా దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. అదేంటంటే, యెహోవా నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటం నాకు నేర్పించయ్యా. దయగలిగిన నీ ఆత్మ చేత సమభూమిపై నన్ను నడిపించు అంటూ ఈ ప్రార్థనను, ఈ మనవిని దేవుని సన్నిధిలో చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దావీదు జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, శోధల మధ్యలో తన జీవితం గడుస్తూ వచ్చింది. తన బ్రతుకులో ఎన్నో ఎత్తు పల్లాలు తన బ్రతుకులో తను అనుభవించాడు. ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నిందలు, అవమానకరమైన అనుభవాలు, సొంత వారే శత్రువులై తరిమిన అనుభవాలు, అనేకులు నమ్మించి మోసం చేసిన పరిస్థితులు, ఎవరినైతే చేరదీశారో వారే దావీదును చంపటానికి తన మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులు, ఇవన్నీ దావీదుకు తెలుసు. ఇన్ని అనుభవాలలో నుంచి వచ్చినటువంటి ప్రార్థన దేవుని సన్నిధిలో ఆయన ఏమంటాడంటే, అయ్యా నీవే నా దేవుడువు, నన్ను కలుగు చేసిన దేవుడువు నీవే, నన్ను ఈ రోజున ఈ స్థితిలో ఉంచిన దేవుడువు నీవే. కాబట్టి నా చిత్తానుసారంగా కాక నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించయ్యా. అలాగ నేర్పించి నీ దయగలిగినటువంటి ఆత్మచేత సమభూమి పైన ఎలాంటి ఎత్తు పల్లాలు లేనటువంటి ఒక క్షేమకరమైన జీవితాన్ని జీవించినట్లుగా నీ ఆత్మచేత నన్ను నడిపించయ్యా అంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మీ జీవితాల్లో కూడా మీ ఇష్టానుసారంగా ప్రవర్తించి, మీ ఉద్దేశాలను అనుసరించి ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో సమస్యలకు గురయ్యారు. జీవితము, కుటుంబ వ్యవస్థ సజావుగా కొనసాగలేనటువంటి ఎన్నో ప్రతికూలమైన అనుభవాలు గుండా ప్రయాణం చేస్తూ ఉన్నారేమో. దేవుని ఆత్మ మిమ్మల్ని సమభూమి మీద చక్కగా నడిపించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మిమ్మల్ని ఒక తొందరపాటు లేని, ఒక నెమ్మది అయినటువంటి క్షేమకరమైన జీవితంలోనికి దేవాతి దేవుడే మన చేయి పట్టుకొని మన అడుగులు వేయించునుగాక. ఆమె ఈ జీవితంలో ఉన్నటువంటి తొందరపాట్లు, పొరపాట్లు, పలుమార్లు పడుతూ లెగుస్తూ ఎన్నో ఎత్తుఫలాలు జీవితంలో అనుభవించి సంతోషించడానికి, ఆనందించడానికి చెప్పుకోదగిన కార్యాలేమి లేని పరిస్థితుల్లో ఉన్నటువంటి నీ బ్రతుకుతో ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు తన ఆత్మచేత సమభూమి మీద ఎలాంటి తొందరపాటు లేని ఒక శ్రేష్టమైన నెమ్మదితో కూడిన జీవితంలోనికి మనల్ని నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అయితే ఇది ఎప్పుడు సాధ్యమవుతుందయ్యానంటే, దేవుని ప్రజలారా, ఎప్పుడైతే మనల్ని సృజించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి, ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు అని ఎప్పుడైతే మనం మన జీవితాలను దేవునికి అప్పగించుకోగలుగుతామో, అప్పుడు మన బ్రతుకులను దేవుడు సమభూమి మీద నడిపిస్తాడు. ఎత్తు పల్లాలు లేనటువంటి కొంతకాలం సంతోషం, కొంతకాలం దుఃఖం, కొంతకాలం కష్టాలు, కొంతకాలం ఉన్నతమైన అనుభవాలు,
ఇలా కాకుండా ఒక సమభూమి పైన దేవుడు నడిపిస్తాడు. దైవ జనాంగమా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇంతవరకు నీ జీవితంలో ఈ ఆటుపోట్లు ఎదుర్కొని అలిసిపోయిన అనుభవాలు నీకు ఉండొచ్చు. ఇన్నేళ్ల నీ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉండొచ్చు. అనేకులు యవన కాలంలోనే వాటిని ఎదుర్కొంటూ ఉండొచ్చు. దేవుని చిత్తానికి కనుక మీరు అప్పగించుకోగలిగితే దేవుడు ఒక సమభూమి మీద మిమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజున మనం కూడా ఒక ప్రార్థన చెయ్యాలి. అయ్యా, నా చిత్తానుసారంగా కాదు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పించు. నీ చిత్తానుసారంగా ప్రవర్తించగలిగినటువంటి ఒక అనుభవంలోనికి నన్ను నడిపించమని ప్రార్థించు. ఎంతకాలం నీ ఇష్టానుసారంగా ప్రవర్తించిన కారణానే పడ్డావు, లేచావు. ఈ రోజులో నీ హృదయంలో ఆనందం లేనటువంటి బ్రతుకును బతుకుతున్నావు. పేరుకు సమాజంలో కొందరు బతుకుతున్నారు, కానీ ఒక మనిషిగా ఈ భూమి మీద దేవుడిచ్చినటువంటి అనేక జన్మల్లో మానవ జన్మ చాలా శ్రేష్టమైంది. దేవుడు మానవుని మనిషి కంటే కొంచెం తక్కువగా, దేవుని కంటే కొంచెం తక్కువగా, దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేశాడు. ఒక ఉన్నతమైనటువంటి జన్మ మానవ జన్మ. అయితే ఆ మానవ జన్మలో దేవుడిచ్చినటువంటి సుఖ సంతోషాలు, ఆనంద సంతోషాలని, కృపాక్షేమాల్ని అనుభవించలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటయ్యానంటే, మనుషులు తను సృజించిన సృష్టికర్త అయిన దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం మానుకొని తమంతట తాము తమ చిత్తానుసారంగా ప్రవర్తించే అనుభవంలోనికి వెళ్ళిపోయారు. కనుక ఈరోజు నేను అనుభవానికి వచ్చాను. అయితే దేవుడు మరలా నీ జీవితాన్ని ఒక క్షేమంగా నడిపించాలనుకుంటున్నాడు. అలాగ నడిపించాలనుకుంటే మనం ఏం చేయాలి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించటం నేర్చుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? నేర్చుకోవాలి. నేర్చుకుంటారా? అయితే అందరూ స్తోత్రం చెప్పండి. ఆత్మదేవుడు తన చిత్తానుసారంగా ప్రవర్తించడం ఈ దినం మనందరికి నేర్పించునుగాక. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పమని ఎందుకు రాజు అయిన దావీదు దేవునికి వేడుకున్నాడు? తనకిష్టం వచ్చినట్టు బతకొచ్చుగా? ఈనాడు అనేకులు అనుకున్నట్లుగా నా బ్రతుకు నా ఇష్టం అన్నట్లుగా బతకొచ్చుగా? దేవుని ఇష్టానుసారంగానే ఎందుకు బతకాలి అని ఒకవేళ మీరు అనుకుంటే, దేవుని ప్రజలారా, అసలు దేవుని చిత్తం అనుసరించకుండా ప్రయాణం చేస్తే, జీవితాన్ని కొనసాగిస్తే చాలా దెబ్బలు తగులుతాయి. ఏం తగులుతాయి చెప్పండి? చాలా దెబ్బలు తగులుతాయి. చాలా ఆటంకాలు ఎదుర్కొంటావు నీ బ్రతుకులో. ఇలాగ ఎవరికి వారు వారి చిత్తానుసారంగా ప్రవర్తించిన కారణాన అనేకుల బ్రతుకులు కన్నీళ్లకు నిలయంగా మారాయి. అనేకుల జీవితాలు కరువులో కొట్టుమిట్టాడుతున్నాయి. అనేకులు ఈ లోకాన్నే శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చింది. దీనంతటికి కారణం ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు బ్రతకటమే కారణం. ఈ రోజున దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకోగలిగితే నీ జీవితానికి చాలా మేలు జరుగుతుంది. ఈ రోజున మనం ఆ ప్రార్థన చేయాలంటే అసలు దేవుని చిత్తానుసారంగా బ్రతికితే ఎలాంటి ఉపకారాలు జరుగుతాయో తెలుసుకోవాలి. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తిస్తే ఎలాంటి ఉపకారాలు జరుగుతాయో తెలుసుకోవాలి. నేను కొద్ది మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. చదవమన్నాయి మాత్రం చదవండి. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో దేవాతి దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహామా అని పిలవగా, అబ్రహాము చిత్తం ప్రభువా అని దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుని చిత్తానికి అబ్రహాము అప్పగించుకున్న సందర్భం మనకు ఆ విషయంలో కనబడతా ఉండిద్ది. దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించాలి. అలాగా దేవుని చిత్తానికి తన విషయంలో కానీ తన బిడ్డల విషయంలో కానీ దేవుని చిత్తానికి అప్పగించుకున్నటువంటి అబ్రహాము జీవితంలో తన హృదయంలో ఉన్నటువంటి ఆశలను దేవుడు తీర్చాడు. తనను దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం 16 నుంచి 18 వచ్చిన వరకు ఇంటికి వెళ్ళి మీరు చదువుకోండి, మీరు నోట్ చేసుకోండి చాలు. దేవుని చిత్తానికి అప్పగించుకొని దేవుని మాట వినినందున అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు.
అంత మాత్రమే కాదు, ఆశీర్వదించి దేవుడు సంతానాన్ని ఇచ్చి ఆ సంతానాన్ని దీవించాడు. అంత మాత్రమే కాదు, ఆ సంతానం వలన భూమి మీద ఉన్నటువంటి ప్రతి వంశము ఆశీర్వదించబడేటట్లుగా చేశాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించడానికి ఒప్పుకుంటే, నువ్వు లోబడితే నీ జీవితం ఆశీర్వదించబడింది, నీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడతాయి. అంత మాత్రమే కాదు, మీ బిడ్డల జీవితాల ద్వారా మీరు మాత్రమే ఆశీర్వదించబడటం కాదు, మీ ద్వారా అనేకులు ఆశీర్వాదకరంగా మార్చబడతారు. స్తోత్రం చెప్పండి. అనేకులకు మీ బిడ్డలు ఆశీర్వాదకరంగా మారుతారు. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తానికి అప్పగించుకుంటే నీవు ఆశీర్వదించబడతావు, నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు, మీరే అనేకులకు ఆశీర్వాదానికి కారణమవుతారు, మీ ద్వారా అనేకులు దీవెనకరంగా మార్చబడతారు. దేవుని బిడ్డలారా, దేవుని చిత్తానికి అప్పగించుకోవాలి. దేవుని చిత్తానికి అప్పగించుకోక నా బ్రతుకులో కూడా ఒకప్పుడు సుమారుగా 20 ఏళ్ల ప్రాయం వరకు, 16 సంవత్సరాల నుంచి 20 ఏళ్ల వరకు దేవుని చిత్తానికి అప్పగించుకోక నా ఇష్టానుసారంగా ప్రవర్తించిన సందర్భాలు ఎన్నో. యవ్వన కాలం అంటే, జీవితం అంటే మనకిష్టం వచ్చినట్లుగా బతకాలి, యవ్వన కాలం పోతే తిరిగి రాదు అన్నట్లుగా ఆలోచించి నా ఇష్టానుసారంగా బ్రతకడానికి ఆలోచించిన సందర్భాలు, ఏదో అనుభవించాలి, ఏదో సాధించేసేయాలన్నట్లుగా నా స్వచిత్తాన్ని అనుసరించి బ్రతికిన సందర్భాలు ఎన్నో నాకు తెలుసు. అలాగ బ్రతికిన దానికి ప్రతిఫలంగా కుటుంబానికి దూరం అయ్యాను. సుమారుగా 3 ఏండ్లు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో మా కుటుంబానికి తెలియని పరిస్థితుల్లో బతికాను. అలాంటి ప్రతికూలమైన అనుభవాల్లో బ్రతుకుతూ అసలు నా బ్రతుకు మీదే నాకు ఒక విరక్తి చెందిన అనుభవాలు, ఇక బ్రతకటం కూడా అంత అవసరం అన్నట్లుగా అనిపించి మరణించడానికి సిద్ధపడిన పరిస్థితులు. మనుషుడు తాను చిత్తానుసారంగా ప్రవర్తించినటువంటి సందర్భాలు తన బ్రతుకుకే వెక్కసం కలుగు చేస్తాయి, తన జీవితం మీద తనకు విరక్తి కలిగేటట్లుగా చేస్తాయి. ఎప్పుడైతే దేవుని చిత్తానికి అప్పగించుకున్నానో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఈరోజు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అవునంటారు కాదంటారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దేవుని చిత్తానికి అప్పగించుకొని అలాగ ప్రవర్తించడం ఎవరైతే నేర్చుకుంటారో వారి బ్రతుకులు దేవుడు ఖచ్చితంగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అలాగా అబ్రహాము తన సంతతిని దీవించాడు. అబ్రహాము సంతతిలో నుంచి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఆయన బట్టి భూమి మీద ఉన్న సమస్త వంశాలు ఆశీర్వదించబడ్డాయా లేవా? స్తోత్రం చెబుతారా? యేసు ప్రభు ద్వారానే పాపులందరూ రక్షించబడ్డారు. పాపికి పరలోక మార్గం, పరలోక రాజ్యం చేరే ఒక అవకాశం దక్కిందంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే. ఎవరైతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్చుకుంటారో, అప్పగించుకుంటారో, వారు మాత్రమే కాదు, వారి బిడ్డల జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఈ మాటను మీ హృదయంలో ఉంచుకోండి. రెండవదిగా ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం 46వ అధ్యాయం 2వ వచనంలో కూడా చదువు. ఆ రాత్రి దర్శనమందు దేవుడు యాకోబు యాకోబని ఇశ్రాయేలును పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవునికి స్తోత్రం చెప్పండి. యాకోబుని పిలిస్తే దేవుడు ఏమన్నాడు చెప్పండి? చెప్పాలి. చిత్తం ప్రభువా అన్నాడు. దేవుడు తనతో మాట్లాడాడు. దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, అప్పటికే వారు నివసిస్తున్నటువంటి దేశంలో భయంకరమైన కరువు వచ్చేసింది. ఆ కరువు కలిగినటువంటి ఆ ప్రాంతంలో బ్రతకలేక సుమారుగా యాకోబు సంతతి 70 మంది. ఎంతమంది చెప్పండి? 70 మంది. ఈ 70 మందిని పోషించడం చాలా కష్టం అయిపోయింది. ఈలోపు తెలిసిన విషయం ఏంటంటే, ఐగుప్తులో ధాన్యం ఉందని, ఆ ధాన్యాన్ని పైనటువంటి అధికారి ఎవరో కాదు, తన కుమారుడైన యోసేపేనని తనకు అర్థమైంది. యోసేపు వార్తను పంపించాడు.
ఇక మీరు ఆ చోట ఉండొద్దు, ఇంకా కరువు సంవత్సరాలు రాబోతున్నాయి, మీరందరూ ఐగుప్తుకు వచ్చేసేయండి అని యోసేపు తన అన్నోళ్ళ ద్వారా ఈ వార్తను పంపించినప్పుడు ఆ వార్త యాకోబుకు తెలిసింది. యాకోబుకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ప్రార్థన చేస్తుంటే యాకోబుకు దేవుడు రాత్రి కాలమందు దర్శనమందు కనబడి, యాకోబు, ఆ ఇశ్రాయేలు యాకోబు అని పిలవగా, చిత్తం ప్రభువా నేను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుడు ఇలాగ మాట్లాడాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళటానికి ఆలోచించవద్దు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో, నేను నీ సంతతికి తోడై ఉంటాను, రాగలిగినటువంటి ఈ కరువులో నుంచి నీ సంతతి కాపాడబడినట్లుగా నేను నిన్ను అక్కడ పోషించబోతున్నాను, నువ్వు కంగారు పడద్దు, మరలా నీ సంతతిని వాగ్దాన దేశానికి తీసుకొస్తాను అని దేవుడు మాట్లాడాడు. దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, అలాగ దేవుని చిత్తానికి అప్పగించుకున్నటువంటి యాకోబు తన కుటుంబాన్ని కరువులో చంపుకోకుండా కాపాడుకోగలిగాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తన కుటుంబానికి రాబోతున్న కరువును తప్పించుకున్నాడు, సమృద్ధిగా బ్రతకగలిగారు. మీరు బాగా గుర్తించుకోండి, ఒకటి, దేవుని చిత్తానికి మీరు అప్పగించుకోగలిగితే మీ బ్రతుకులు, మీ బిడ్డల జీవితాలు ఆశీర్వదించబడటం కాదు, అనేకులకు మీరు ఆశీర్వాదకరంగా మారుతారు. రెండు, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం మీరు నేర్చుకుంటే మీరు, మీ కుటుంబం రాబోతున్నటువంటి కీడు నుంచి, కరువు కాలం నుంచి తప్పించబడి సమృద్ధి చేత నింపబడతారు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 3 సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనంలో ఇలాగ రాసి ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథం చదువమ్మ. యెహోవా తన చిత్తానుసారమైన మనుష్యులలో ఒకని కనుగొని ఉన్నాడు, గైకొనపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. 3వదిగా దావీదుని గురించి రాస్తుంది. సౌలు దేవుని చిత్తానికి లోబడకపోవటాన్ని బట్టి దావీదును దేవుడు కనుగొన్నాడు. దావీదుని ఎందుకు ఇశ్రాయేలు పైన రాజుగా నియమించాడంటే తన చిత్తానుసారంగా ప్రవర్తించేవాడట దావీదు. మీరు జాగ్రత్త వినండి, ఎవరి చిత్తానుసారంగా చెప్పండి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే అనుభవం కలిగిన వాడు దావీదు గనక దావీదును దేవుడు ఇశ్రాయేలు పైన రాజుగా నియమించాడు. దావీదు స్థానం ఎక్కడా? గొర్రెల దొడ్లో. కనీసం వాళ్ళ తండ్రి కూడా వాడు నా కుమారుడు అని చెప్పుకోవటానికి అంతగా ఇష్టపడనటువంటి జీవితం దావీదుది. ఎప్పుడూ తన తల్లిదండ్రులకు దూరంగా బతికేటువంటి అనుభవం. సమాజం మాత్రమే కాదు, తన కుటుంబం కూడా దావీదును దూరం పెట్టిన పరిస్థితులు. దేవుని బిడ్డలారా, అయితే తన బ్రతుకులో ఎంతమంది నన్ను విడిచిపెట్టారు కాబట్టి దేవుడు నాకు అన్యాయం చేశాడు అని మాట్లాడలేదు, ఇక నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను అని ప్రవర్తించలేదు. సహజంగా అంతే కదా, కొంతమంది ఎవరు పట్టించుకోకపోతే ఆ దేవుడు కూడా నన్ను కనికరించలేదు అని చెప్పి ఇక మరలా వారి పాత జీవితాన్ని ప్రారంభించేవారు లేరా? ఎందుకు తాగుతున్నావయ్యా అని అంటే ఏం చేస్తామయ్యా, పట్టించుకునేవాళ్ళు లేరు అని మాట్లాడేవాళ్ళు లేరా? ఎందుకు ఈ రకంగా కుటుంబాన్ని విడిచిపెట్టి విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాంటే ఎవరి కోసం బతకాలి నేను? అందరు కాదని దూరం అయిపోతే, దూరం చేస్తే ఇంకెందుకు బతకాలి, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా అనేవాళ్ళు లేరా? కానీ దావీదు అలాగ బ్రతకల. దావీదు దేవుని ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్చుకున్నాడు. అందుకని గొర్రెల దొడ్డున్న దావీదును దేవుడు సింహాసనం మీదకి ఎక్కించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రవర్తించడం వలన నీ స్థితిగతులను దేవుడు మారుస్తాడు. నిన్ను దీన స్థితిలో నుంచి ఒక ఉన్నత స్థితిలోనికి దేవుడు నడిపిస్తాడు, నువ్వు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటే. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో కోరేష్ అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 28వ వచనం చదివితే, కోరేషుతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడని చెప్పుచున్నాను. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఇక్కడ అన్య దేశపు రాజు అయినటువంటి కోరేషుని గురించి రాసుంది. ఈ రాజు, మీరు జాగ్రత్త వినండి,
చిన్నప్పటి నుంచి లేకపోతే వాళ్ళ తాతల ముత్తాతల నుంచి దేవుని ఆరాధించేటువంటి సమాజంలో ఉన్నవారు కాదు. దేవుని ఆరాధించే సంతతుల నుంచి వచ్చిన వాడు కాదు. ఒక అన్య దేశపు రాజు తన తాతల ముత్తాతలు ఎవరు దేవుని నిజమైన సత్యవంతుడైన దేవుని ఆరాధించిన వారు కాదు. అయితే ఈ కోరేషుని గురించి దేవుడు అంటాడు, నా మంద కాపరి కోరేషు, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని కోరేషుతో మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. ఈ కోరేష్ అనేటువంటి ఒక రాజు, మీరు బాగా వింటున్నారు. ఏం పేరు ఆయన పేరు? కోరేష్. కోటేష్ కాదండో, కోరేష్. ఈ కోరేష్ అనేటువంటి రాజు దేవుని చిత్తమును నెరవేర్చడానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. 45వ అధ్యాయం, ఆ కింద అధ్యాయం 1 నుంచి 4 వచనాల వరకు మనం ఇంటికి వెళ్ళి చదువుకుంటే, ఇక్కడ చదవద్దు ఎందుకంటే టైం లేదు. తన చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ అన్య దేశపు రాజు దేవుని చిత్తానికి అప్పగించుకున్న కారణాన 6 దీవెనలు తనకు కలిగాయి. ఎన్ని జరిగాయి చెప్పండి? 6. అందులో మొదటిది, ఈ కోరేషు పక్షంగా దేవుడు జయించడానికి అతని కుడి చేతిని పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి. తను చేసే ప్రతి కార్యంలో తాను జయం చూసినట్లుగా, ఎక్కడ ఓడిపోకుండా ఉన్నట్లుగా దేవుడే తన చేతిని పట్టుకుని, తన చేతితో ఏది చేసినా అది జయమే. మన చేతితో ఏది చేసినా నాశనమే. అది నాశనం, అది చెడిపోవాల్సిందే. ఏది చేసినా ఏదో కలిసి రావట్లేదు పాస్టర్ గారు అనుకుంటారు కదా. దేవుడు నీ చేతిని పట్టుకుంటే ఎడిపోయిన జయమే. స్తోత్రం చెప్పు. ఎప్పుడు పట్టుకుంటాడు? దేవుని చిత్తం చేయటానికి నువ్వు ఒప్పుకోవాలి. అంత మాత్రమే కాదు, ఇతని విషయమై దేవుడు తన ఎదుటున్నటువంటి రాజులు, తనతో ఎవరైతే పోరాటానికి వచ్చిన వారి నడుకట్లు విప్పాడు, అంటే వారిని బలహీనంగా చేశాడు. ఎవరైతే ఇతని మీద పోరాటానికి వచ్చారో వాళ్ళలో బలం లేకుండా చేశాడు దేవుడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ కోరేషు వెళుతున్నటువంటి మార్గాల్లో ఎక్కడైతే తనకు ఆటంకాలు ఉన్నాయో, ఈయన వెళ్ళక ముందే ఆ ఆటంకాలన్నింటినీ దేవుడు తొలగించేవాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇతను అనుభవించకుండా, లేకపోతే ఇతడు ప్రవేశించకుండా ఏదైతే తన క్షేమానికి అడ్డుగా ఉన్నాయో, ఆ అడ్డుగా ఉన్నటువంటి ఇనప గడియల ఎత్తడి తలుపుల వంటి ఒక కఠినమైన పరిస్థితులు కూడా దేవుడు పడగొట్టాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు దేవుని ప్రియులారా, ఈయన ఇతని కోసం దేవాది దేవుడు నిధులను తెరిచాడట. స్తోత్రం చెప్పు. ఏం తెరిచాడు? నిధులను తెరిచాడు. దాచబడిన ధనాన్ని దేవుడు కోరేషుకి ఇచ్చాడు. దేవుని ప్రజలారా, అంత మాత్రమే కాదు, ఈ కోరేషుకు దేవుడు బిరుదులు కూడా ఇచ్చాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇన్ని కార్యాలను దేవుడు తన చిత్తానికి అప్పగించుకున్నటువంటి కోరేషు జీవితంలో జరిగించాడు. ఈరోజు మీరు గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పాడు. మీరు బాగా గమనించాలి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. మొదటిగా, దేవుని చిత్తమునకు అప్పగించుకున్న వారు ఆశీర్వాదకరంగా మారుతారు. రెండవదిగా, దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారు, ఇటు చూడండి అందరూ చదువుతున్నట్టుగా, రెండవదిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారు కరువులో పోషించబడి సమృద్ధిని చూస్తారు. మూడవదిగా, దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారు దీన స్థితిలో నుంచి వారు ఎత్తబడి ఒక ఉన్నతమైన ఘనమైన స్థితిలో కూర్చుండబెడతాడు. నాలుగవదిగా, దేవుని చిత్తానికి అప్పగించుకున్న వారికి దేవుడు వారి పక్షంగా ఉండి వారి చేతిని పట్టుకొని వారి బ్రతుకులకు అవసరమైనటువంటి ధన సంపదలను, బిరుదులను, మంచి పేరును దేవుడు అనుగ్రహించి జయోత్సాహంతో ఊరేగింపు చేస్తాడు. ఆ తర్వాత మాట ఇప్పుడు చదవండి. ఆ మాట, ప్రభువా ప్రభువా అని ఒక్కడ చదవండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. దేవునికి స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. మీరు జాగ్రత్త వినండి. చివరిగా, దేవుని చిత్తము జరిగించడం ద్వారా కలిగే మరొక ప్రయోజనం ఏంటంటే, యేసు ప్రభువే ఒక మాట అన్నాడు.
ప్రభువా ప్రభువా అని దేవుణ్ణి ఎవరైతే పిలుస్తారో లేకపోతే ప్రార్థన చేస్తారో వారందరూ పరలోక రాజ్యం చేరరట. ఏందట? ఊరక దేవుణ్ణి తలుసుకుంటూ దేవుని స్తుతిస్తూ, అర్థమైందా? దేవుణ్ణి గణపరుస్తూ ఇదే పెద్ద పని అన్నట్టుగా అటోళ్ళు ఇటోళ్ళు నెట్టేసి తెగ ప్రార్థన చేసేసి ఎంత చేసిన వాళ్ళందరూ పరలోక రాజ్యం చేరరట. విన్నారా? మీరు ఎవరన్నా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. కొంతమంది ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తూనే ఉంటారు. అది చాలా పెద్ద మంచి కార్యం అన్నట్లుగా అనుకుంటారు. కాదని నేను అంటలేదు. యేసు ప్రభువే అన్నాడు, నన్నేం అనవాకుండా మీరు. యేసు ప్రభువే అన్నాడు. తెగ ప్రార్థన చేసేస్తే పరలోక రాజ్యం చేరతారని అనుకోమాకండి, భ్రమపడమాకండి. ప్రభువా ప్రభువా నన్ను పిలిచిన వాడు పరలోక రాజ్యం చేరడు. కానీ ఎవరు చేస్తారంటే చెప్పండి? తండ్రి చిత్తం ఎవరైతే చేస్తారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యాన్ని చేరతారు. దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుని చిత్తం జరిగించిన వారు పరలోక రాజ్యాన్ని చేరతారు. ఈ లోకంలో నువ్వు దేవుని ఎంత పొగిడినా, ఎంత పాడినా, ఎంత అద్భుతంగా పాట పాడినా, వింటున్నారా? ఎంత గొప్పగా నేను ప్రకటించినా, ఎంత మంచి ప్రార్థనా పరుణ్ణైనా సరే, నేను ఎంత ఆరాధన వీరుణ్ణైనా సరే, దేవుని ప్రజలారా, ఎప్పుడు ప్రభువునే తలుచుకుంటూ ఇక లోకంలో ఏ ధ్యాస లేకుండా బతికినా పరలోక రాజ్యం చేరరట. ఎవరైతే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తాన్ని జరిగిస్తారో వారు పరలోక రాజ్యం చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోండి, రోజున మనం ప్రార్థించాలి. దేవా, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పమని ప్రార్థించాలి. మన ఇష్టానుసారంగా చేస్తే పరలోక రాజ్యానికే చేరం. మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మనమే విజయాన్ని పొందం. మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం ద్వారా నష్టం తప్పితే ప్రయోజనం ఏమీ లేదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మన ఇష్టానుసారంగా బ్రతుకుదామా, దేవుని చిత్తానుసారంగా బ్రతుకుదామా? మనసులో ఉంటేనే చెప్పండిలే, అంతే కదా. దైవ చిత్తానుసారంగా మనం బ్రతకగలిగితే ఇన్ని దీవెనలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయిలే, టైం లేదు కాబట్టి వాటితో మాత్రం సరిపెడతాయి పూటకి. దేవునికి స్తోత్రం చెప్పండి. అయితే ఇప్పటికి నేను ఒక్క మాటే చెప్పా, ఈరోజు 3 మాటలు వింటాం. ఒకటి, దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించిన వారి జీవితాలు ఎలాగుంటాయి ఇప్పటి వరకు నేర్చుకున్నాం. రెండవదిగా, అసలు దేవుని చిత్తం అంటే ఏంటి అనే మాటను మనం నేర్చుకుంటాం. మూడవదిగా, దేవుని చిత్తానుసారంగా మనం ఎలాగ ప్రవర్తించగలుగుతాం అనేది 3వ మాట. ఇప్పటికి ఒక్క మాట అయింది. స్తోత్రం చెబుతారు ఒకసారి. హల్లెలూయా. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా ఎడల నీకున్న తలంపులు. ఊహించలేను, లెక్కించలేను, ఊహించలేను, లెక్కించలేను. బహు విస్తారములయ్యున్నవి అవి, బహు విస్తారములయ్యున్నవి. ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా యేసయ్యా. చెడిపోయిన నా మనసును నీ చిత్తము ఏదో తెలుసుకొనున్నట్లు, చెడిపోయిన నా చప్పట్లు మనసును నీ చిత్తము ఏదో తెలుసుకొనున్నట్లు, సాత్వికమైన నూతన మనసునిచ్చి, సాత్వికమైన నూతన మనసునిచ్చి, నీ ధర్మ విధులను జరిగించుచుంటివా.
ఆశ్చర్యకరుడా నా యేసయ్యా, నా యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మేల్కోండి. ఎంత హాయిగా నిద్రపోతున్నారు. కాస్త తక్కువగా వాడబడిస్తే నిద్ర రాదు, గుర్తుపెట్టుకోండి. ఒక్క పూటే కదా, ఆదివారానికి ఒక్క రోజే కదా తీసుకొస్తుందని చెప్పి ఒక ఫుల్లుగా వాడబడి వచ్చారు అనుకోండి, ఇక నేను పాట పాడాల్సి వచ్చింది. ఎంత హాయిగా నిద్రపోతున్నారు. ఈసారి ఫ్యాన్ స్విచ్లన్నీ నేను పెడతా, ఎవరు నిద్రపోతున్నారో అక్కడ ఫ్యాన్ ఆపేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచి దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం మనం నేర్చుకోవాలి. అంతేనంటారు కాదంటారు. అయితే ఈ దైవ చిత్తానుసారంగా ప్రవర్తించిన వారి జీవితాలు ఎలాగా ఉన్నాయో ఇంతవరకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, దేవుని చిత్తం ఏంటి, అసలు మనందరి పట్ల దేవుని ఉద్దేశం ఏంటి మనం నేర్చుకుందాం. చదువుదాం. దెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. అపోస్తలుడైన పౌలు దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు బాగా ఆలకించాలి. చాలా సింపుల్గా తేల్చేస్తున్నా, మీరు వినండి. మన విషయంలో దేవుని చిత్తం ఏంటో తెలుసా? మనం పరిశుద్ధులుగా అవటమే దేవుని చిత్తం. ఏ ఒక్క వ్యక్తి పాపంలో బ్రతకడం దేవుని ఇష్టం కాదు, దేవుని ఉద్దేశం కాదు. మనం పరిశుద్ధులగటమే దేవుని చిత్తం. అనగా జారత్వానికి దూరంగా ఉండటమే, ప్రతి విధమైనటువంటి పాపానికి మానవుడు దూరంగా బ్రతకటమే మానవుల జీవితంలో దేవుని చిత్తం. నిన్ను పరిశుద్ధుడిగా మార్చడానికి, పవిత్రులుగా మార్చడానికి, ఈ లోక సంబంధమైన పాపం అనే కోపంలోంచి నిన్ను విడిపించడానికి పరిశుద్ధుడైన దేవుడే ఈ లోకంలోనికి దిగి వచ్చాడు. నీ బ్రతుకులో నుండి పాప స్థితి నుంచి విడిపించడానికి. నువ్వు పాపంలో ఉండిపోవటం దేవుని ఇష్టం కాదు. వాక్యం చెబుతుంది, దుష్టుడు తన దుర్మార్గతలో ఉండి చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదట. వాడు తన దుర్మార్గతను మానుకొని బ్రతకడం దేవుని ఆలోచనట. నువ్వు దుర్మార్గతలో, నీ పాపపు స్థితిలో అలాగే ఉండటం దేవునికి ఇష్టం కనుక అయితే నిన్ను ఈ పాటికి భూమి మీద లేకుండా చేసేవాడు. నీ జీవితంలో నువ్వు మూట కట్టుకున్నటువంటి పాపాలను బట్టి, నీ అపవిత్రతను బట్టి, నీ చూపులను బట్టి, నీ అంతరంగపు చెడు స్వభావాన్ని బట్టి దేవుడు ఎప్పుడో నీ చీటి జించేసేవాడు. ఎప్పుడో నీ జ్ఞాపకార్థ కోటాలు జరిగాయి. నీ మనసును దేవుడు చూసి నిన్ను శిక్షించాలనుకుంటే కేవలం దేవుడు నీపై తన కనికరాన్ని చూపుతున్నాడు. దేవునికి నీ పట్ల చిత్తం ఏంటంటే, నువ్వు పాపంలో ఉండి చచ్చిపోయి నశించి నీ ఆత్మ నరకాగ్నిలో పడకూడదు. నువ్వు దేవుడితో కూడా పరలోక రాజ్యంలో కనబడాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దానికి అడ్డుగా ఉన్నటువంటి ఆ పాపాన్ని తొలగించడానికే, దేవుడికి నీ పట్ల నా చిత్తాన్ని నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో తన యొక్క శరీరాన్ని నాగలి చాలలాగా దున్నబట్టడానికి ఇష్టపడ్డాడు. కొరడా దెబ్బలతో చేల్చబట్టడానికి ఇష్టపడ్డాడు. తన దేహంలో ఉన్నటువంటి ఆఖరి రక్తపు బొట్టును కూడా చిందించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకొరకో తెలుసా? నువ్వు పాపంలో ఉండకూడదని, లోక సంబంధమైన కార్యక్రమాలు నువ్వు మునిగిపోకూడదని, పాపంతో సహవాసం చేయకూడదని, నీ పాపపు బ్రతుకుని విడిచిపెట్టాలని, మీరు జారత్వానికి దూరంగా ఉండాలని, ఆ పాపపు సంబంధమైన నిన్ను అపవిత్రపరుస్తున్నటువంటి ప్రతి విధమైన కార్యానికి నువ్వు దూరంగా బతికి పరిశుద్ధంగా జీవించాలనేది దేవుని ఆశ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? మనం పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. అలాగ నిన్ను పరిశుద్ధంగా మార్చడానికి యేసు ప్రభు తన రక్తాన్ని కార్చాడు. నీ కులాన్నో, నీ మతాన్నో, నీ పేరును మార్చడానికి కాదు, నీ పాపపు స్థితిని మార్చడానికే యేసు ప్రభు ప్రాణం పెట్టాడు. తెలుసుకో.
ఇంకా నువ్వు పాపంలో ఉంటే యేసయ్య చేసిన ప్రాణ త్యాగాన్ని నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు. ఇకనైనా తెలుసుకొని నీ పాపపు రోత జీవితాన్ని విడిచిపెట్టు. నీ జీవితం ఎక్కడైనా ఒక సరైన మార్పు అనే అనుభవంలోనికి రా. నువ్వు పాపానికి దూరంగా పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. దేవుని పరిచయాలు ఈ పరిశుద్ధత ఎలాగ కలుగుతుందో చాలా విషయాలు రాస్తున్నాయి, కానీ ఊరక మీరు రాసుకోండి. ఎవరన్నా మీ పుస్తకాలు నోట్సులు తెచ్చుకుంటే రాసుకోండి, లేకపోతే మీ హృదయాలు రాసుకోండి. చేత కాదంటే నేను చేసేది ఏం లేదు. పరిశుద్ధత మొదటిగా దేవుని రక్తం ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. ఎలాగ చెప్పండి? దేవుని రక్తం ద్వారా. రెండవదిగా ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడతాం. దేని ద్వారా చెప్పండి? ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడతాం. మూడవదిగా దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఎట్లా చెప్పండి? దేవుని వాక్యం ద్వారా. ఒకటి యేసు రక్తము ద్వారా, రెండు ప్రార్థన ద్వారా, అంటే పశ్చాత్తాప ప్రార్థన ద్వారా నువ్వు పరిశుద్ధపరచబడతావు. మూడవదిగా దేవుని వాక్యం చేత నువ్వు పరిశుద్ధపరచబడతావు. నాలుగవదిగా దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడతాం. చెప్పండి ఎట్లా? దేవుని ఆత్మ చేత నింపబడటం వల్ల లౌకిక ఆత్మ తొలగిపోయి దేవుని ఆత్మ నీలోనికి రావటం వల్ల ఆ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఐదవదిగా శిక్ష పొందటం ద్వారా, అంటే శ్రమల ద్వారా పరిశుద్ధపరచబడతాం. స్తోత్రం చెప్పండి. దేవుని ప్రజలకు శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా? పరిశుద్ధపరచడానికి. ఎందుకు చెప్పండి? మాట్లాడట్లా మీరు. పరిశుద్ధపరచబడ్డాయి. శ్రమలు రాకపోతే కొంతమంది మాటినరు. ఆ శ్రమలోనికి వెళ్ళకపోతే వారి జీవితాలు పరిశుద్ధంగా బ్రతకవు, పరిశుద్ధతలోనికి రావు. భూమిలోని తీసినటువంటి బంగారం నేరుగా కొట్లోకి రాదు, నీ మెడలోకి రాదు. అది కొలిమిలోకి వెళ్ళాలి, అక్కడ అది పరిశుద్ధపరచబడాలి. దానికి ఉన్నటువంటి ఆ మలినం, అది అప్పటి వరకు ఉన్నటువంటి ఆ భూమిలో ఉన్నటువంటి ఆ మలినమైనటువంటి అనుభవాల నుంచి కొలిమిలోనికి వెళ్ళినప్పుడు ఆ శ్రమలో ఆ వేడికి తనలో ఉన్నటువంటి ఆ మలినమంతా కొట్టబోయి ఒక మేలిమి బంగారంగా, మెరిసేటువంటి బంగారంగా అది మార్చబడింది. ఒక క్రైస్తవుడు కూడా దేని ద్వారా పరిశుద్ధపరచబడదంటే శ్రమలనే కొలిమిలోనికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడతాడు. ఆ వ్యక్తి జీవితంలో ఇంకా నాలో ఏ పొరపాటు ఉందని తెలుసుకొని ఆ శ్రమల్లో సరి చేసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా మీరు గమనించాలి, మన పట్ల దేవుని చిత్తం ఏంటంటే మనం పరిశుద్ధులుగా బ్రతకటం. అంటే చెప్పండి, పరిశుద్ధులుగా బ్రతకటం అనగా సారత్వానికి దూరంగా ఉండటం. మీరు జాగ్రత్తగా, ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఎలాగ బ్రతకగలడంటే దేవుని ప్రజలారా, పాపానికి దూరంగా బతికినప్పుడు పరిశుద్ధంగా బతుకుతాడు. స్తోత్రం చెప్పండి. అంతే కదా? ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి. పాపం ఎదుటే కూర్చొని నేనే పరిశుద్ధుణ్ణి, ఏం చెప్తావు చెయ్యి అన్నట్టుగా ఉంటే ఇంకా అంతే సంగతులు. యోసేపు పరిస్థితి ఏంటి? యోసేపు పరిశుద్ధుడే కదా, వింటున్నారా? యోసేపు పరిశుద్ధుడే కదా. పాపానికి దూరం అయిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. యేసు రక్తము ద్వారా మనం పరిశుద్ధపరచబడతాం. దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడతాం. శ్రమల ద్వారా పరిశుద్ధపరచబడతాం. ఇది మొదటిగా మన విషయంలో దేవుని చిత్తం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెబుతారా? అపవిత్రులకు బతకడం దేవుని చిత్తం కాదు, అది నీ చిత్తం. నీ చిత్తానుసారంగా ప్రవర్తిస్తే కఠినమైన శ్రమలు దొరుకుతాయి, అనేకమైన దెబ్బలు తగులుతాయి. కాబట్టి ఇకనైనా తెలుసుకొని నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతకడం నేర్చుకో. అది దేవుని చిత్తం జరిగించిన వ్యక్తి అవుతావు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా అదే దశలోనికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదివితే, 4-5 కలిసి ఉన్నాయి, చదవండి. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు జాతి ఒకటి పరిశుద్ధంగా బ్రతకటం దేవుని చిత్తం. ఏంటి చెప్పండి? ఏది అందరూ సైలెంట్గా ఉన్నారే? ఇవన్నీ అంటే కష్టం పాస్టర్ గారు.
పరిశుద్ధంగా బ్రతికితే దేవుని చిత్తం. రెండవదిగా నువ్వు ఏ పరిశుద్ధత అయితే నువ్వు పొందుకున్నావో ఆ పరిశుద్ధతలో నీ దేహం అనే ఈ ఘటమును పరిశుద్ధతలో ఘనమైన దానిగా ఎలాగ కాపాడుకోవాలో జ్ఞానం కలిగి ఉండటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. అజ్ఞానంగా బ్రతకటం కాదు. నువ్వు పొందుకున్న పరిశుద్ధత పాడైపోకుండానట్లుగా, నీ దేహం అది ఘనమైనదిగా దేవుడు ఎంచినట్లుగా, దేవుని ఆత్మ ఉంచినటువంటి, మీరు జాగ్రత్తగా ఆలోచించండి, దేవుని ఆత్మ అనేది నివసించేటువంటి పాత్ర ఈ దేహం. మీరు వింటున్నారా? మనలో దేవుని ఆత్మ దేవుడు నివసింపజేశాడు. ఆ ఆత్మ ఉండే ఒక పాత్ర అన్నమాట. ఈ దేవుని ఆత్మ ఉంటున్నటువంటి ఈ పాత్రను పరిశుద్ధత విషయంలో ఘనంగా ఎవరైతే దాన్ని ఎలాగ కాపాడుకోవాలో తగిన ఆలోచన కలిగి ఉండటం, ఎలాగ కాపాడుకోవాలో దాన్ని ఎరిగి ఉండటం దేవుని చిత్తం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో దేవుని బిడ్డలారా పరిశుద్ధమైన జీవితాన్ని ప్రారంభిస్తారు. అర్థమవుతుందా? పరిశుద్ధ జీవితాన్ని ప్రారంభిస్తారు. యేసు ప్రభు నా కొరకు మరణించారు, ఇక ఈ పాప జీవితం వద్దు, ఈ రోత జీవితం వద్దు, ఇక యేసు కొరకు నేను బ్రతుకుతాను అని చెప్పి అనేకులు మారు మనసు పొంది పాప క్షమాపణ విషయమై బాప్తీసం పొంది ఇక నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడతారు. మీరు బాగా ఆలకించారు. అయితే వాళ్ళు పొందుకున్న ఆ పరిశుద్ధతను ఎలాగ కాపాడుకోవాలో తెలియదు. మళ్ళీ వాళ్ళకి ఎలాగా కాపాడుకోవాలో తెలియదు. దేవుని చిత్తం ఏంటో తెలుసా? కేవలం నువ్వు పరిశుద్ధులు అయిపోతే సరిపోదు, ఆ పరిశుద్ధత పోకుండానట్లుగా, అది పాడైపోకుండానట్లుగా దాన్ని జాగ్రత్తగా ఎలాగ కాపాడుకోవాలో తెలుసుకోవాలి. అది దేవుని చిత్తం. ఈనాడు అనేకుల జీవితాలు దాన్ని మరిచిపోయారు. దాన్ని కాపాడుకోవాలి. ఈ మధ్య కాలంలో ఒక సేవకులు కూడికిపోతే ఓ పాస్టర్ గారు భోజనం చేస్తుంటే పాస్టర్ గారు వెనక్కి వచ్చి ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి పాస్టర్ గారు చొక్కా దొరుకుతుంది. ఏందమ్మా ఆయన చూస్తే ఏం చేయమంటావు అన్న, ఈయనకి తెల్లటి బట్టలు వేస్తావా, అన్ని మరకలు చేసుకొని వస్తాడు, ఈయనకు అసలు అనవసరం తెల్ల బట్టలు వేసుకోవటం అని చెప్పి మాట్లాడుతుంది. తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు, అర్థమైందా? దాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగాలి. నేను దేని గురించి మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోవాలి. కేవలం బాప్తీసం పొందామన్నట్లుగా అనుకుంటే సరిపోదు. ఆ బాప్తిసం ద్వారా నీకు కలిగిన ఆ పాప క్షమాపణ, ఆ పరిశుద్ధతను ఎలాగ కాపాడుకోవాలో తెలుసుకోవాలి. నువ్వు ఆ విషయంలో అజ్ఞానం కనుక నువ్వు ఉంటే అపవిత్రుడు అయిపోతావు, అపవిత్రురాలు అయిపోతావు. జాగ్రత్త. ఎలాగ కాపాడుకోవాలి నీకు తెలుసుకోవాలి. తను తెలుసుకోలేకపోయాడు దావీదు. దేవునితో తనకున్నటువంటి సహవాసం, ఆ పరిశుద్ధమైన యథార్థమైన జీవితం ఎలాగ కాపాడుకోవాలో తెలుసుకోలేకపోయాడు. తద్వారా అపవిత్రుడైపోయాడు, రక్షణానందాన్ని కోల్పోయాడు, కుటుంబంలో లెక్కలేనన్ని శ్రమల శోధలకు కారణమైపోయింది. ఆ పరిశుద్ధతను ఎలాగ కాపాడుకోవాలో గ్రహించుకోలేకపోయాడు శాంసన్. తన బలాన్ని కోల్పోయాడు. ఆ పరిశుద్ధతను ఎలాగ కాపాడుకోవాలో గ్రహింపు లేనిదిగా బతికింది దీనా. తనకు దేవుడిచ్చినటువంటి తన యవన కన్యత్వాన్ని ఎలాగ కాపాడుకోవాలో తగినంతటువంటి జ్ఞానం లేక ఏమైద్దిలే, ఎటు పోతే ఏమైద్ది, ఎక్కడ పోతే ఏమైద్ది, ఊరక చూస్తేనే అపవిత్రం అయిపోతామా అని చెప్పి షెకెముకి వెళ్ళిపోయింది. అపవిత్రురాలు కాలేదా? చెప్పాలి మీరు. వివాహం కాకమునిపే కంటకురాలైపోయింది. తన ఘటమును పరిశుద్ధత యందు ఎలాగ కాపాడుకోవాలో ఎరిగి ఉండటము దేవుని చిత్తం. పొందిన పరిశుద్ధత విషయంలో అజాగ్రత్త వహించకూడదు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ గొప్పదే. ఈ దేహం దేవుని ఆలయం అని వాక్యం చెబుతుంది. ఈ దేహాన్ని నువ్వు పాడు చేస్తే, ఈ ఆలయాన్ని నువ్వు పాడు చేస్తే దేవుడు నిన్ను పాడు చేయటం ప్రారంభిస్తాడు. నా ఇష్టం అని నువ్వు మారు మనసు బాప్తీసం పొందిన తర్వాత మాట్లాడటానికి లేదు. ఎందుకనంటే నిన్ను ప్రభు తన విలువైన రక్తంతో విలువ పెట్టి కొన్నాడు. నువ్వు పాపానికి అమ్మబడ్డావు. పాపపు శిక్ష అనేటువంటి నరకాగ్నికి వెళ్ళడానికి నువ్వు అమ్మబడ్డావు. యేసు ప్రభు తన రక్తాన్ని ప్రాణంగా పెట్టి
ఆ పాపపు అనే అనుభవం నుంచి విడిపించి నీతిమంతుడిగా నీతిమంతురాలుగా ఉండటానికి, పరిశుద్ధంగా బ్రతకటానికి, ఆయన ప్రజలే ఉండడానికి దేవుడు తన రక్తముతో తన ప్రాణాన్ని పెట్టి కొన్నాడు నిన్ను. ఇష్టానుసారంగా ఏకైకలో పకల వేయటానికి దేవుని వాక్యం ఒప్పుకోదు. పరిశుద్ధతను కాపాడుకున్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. నువ్వు ఎక్కడికి పోతే నీ పరిశుద్ధత పోద్దు అనే ఒక జ్ఞానం నీకు ఉండాలి. ఎడకు పడితే ఆడ ఎగేసుకొని బాగుకూడదు. ఈ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నావు కనుకనే నీ జీవితంలో పోరాటాలు ఒక కట్టుబాటు ఉండదు. నీ ఇష్టానుసారంగా బతకాలన్నప్పుడు నీ బాప్తిస్మం ఎందుకు? నీ బతుకే నీ ఇష్టం వచ్చాడు జీవించవచ్చుగా. మళ్ళీ ఇదొక వేషమా? అంటే ఒకవేళ మీ హృదయంలో బాధ అనిపించవచ్చు, కానీ అది నా గుండెల్లో బాధ. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించాలనుకున్నప్పుడు, విచ్చలవిడి జీవితాన్ని జీవించాలనేటువంటి నిర్ణయం నీకున్నప్పుడు మళ్ళీ ఇదెందుకు? నీ ఇష్టానుసారంగా బతికి దేవుడిచ్చిన తీర్పుతో నాశనం అయిపోతే పోయేదిగా. మళ్ళీ ఇదొక వేషం అవసరమా? ఈ దేహం దేవుడు తన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. పరిశుద్ధత విషయంలో ఘనమైందిగా దీన్ని ఎలాగో కాపాడుకోవాలో ఎరిగి ఉండాలి. ఏడకు పడితే ఆడకు పోయి చూడటం, ఏడబడితే అక్కడ నిలబడటం, ఏది పడితే అది తింటాం నీ పరిశుద్ధతను పాడు చేసేది. జాగ్రత్త. దేనా ఏమనుకుంది? ఆ షేకేంలో ఉన్న వాళ్ళు బతికినట్టు బతుకుదాం అనుకుని పోయిందా? అట్లా అనుకోవాలా, చూద్దామని పోయింది. చూస్తే ఏం పోయింది అని వెళ్ళింది. చూసింది, తనకు అంటుకుంది. ఇది పాపపు లోకం. నీ జీవితాన్ని ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలో జాగ్రత్త వహించు. తెల్లటి బట్టలు వేసుకుని వెళ్తున్నావు, దాంట్లో అప్పుడు మురికి గుంటలోంచి ఒక గేది బయటకు వచ్చింది. దాన్ని చూసినప్పుడు నువ్వు జాగ్రత్త పడాలి. నా బట్టలు తెల్లయి, నేను ఏ లిమిట్లో ఉండాలో ఆ లిమిట్లో ఉంటా. నేనేం దాని దగ్గర పోయి దాని మీద పడతానా ఏంది అని ఒకవేళ నేను దాని పక్కకు పోయాను అనుకో, ఎట్టుండిద్ది? రంగు మారిద్ది. అది ఇదిలిచ్చిద్ది. నీకు అర్థం కావట్లా. లోకం కూడా తెల్లగా ఉన్న నేను చూసి అసూయపడిద్ది. అది ఎప్పుడు తన మలిని నీకు అంటించాలని ఎదురు చూసిద్ది. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండిద్ది. నీకు ఏం పట్టం, ఎర్రి గొర్రెలా, ఎక్కడ పోవాలో తెలియదు. భక్తి జీవితంలో మనం ఎలాంటి స్థితిలో ఉండాలో తెలియదో, ఊపేసుకుంటూ పోవటమే. అదేమంటే నేను పరిశుద్ధుడిని, నేను దయాకర్ పాస్టర్ గారి సంఘానికి పోతాను, ఏందో సరేలే, మంచి సంఘంలోనికే వెళుతున్నావు. నువ్వు ఏడంటున్నా నీ స్థితిని చూసి నేను అపవిత్రపరిచే పరిస్థితి, నువ్వు దాన్ని గమనించాలి. గమనించి నువ్వు పక్కకు పోతే ప్రశాంతంగా ఉంటావు. నీ పరిశుద్ధత నువ్వు కలిగి ఉంటావు. అట్లా కాదని వెళ్ళిపోయావు అనుకో, ఎప్పుడెప్పుడు కాల్చుకున్న అపవాది ఉన్నాడు కదా, వాడి పాపం మళ్ళీ నీకు అంటిస్తాడు. తర్వాత నీ జీవితం అస్తవ్యస్తం అయిపోద్ది. ఈనాడు చాలా మంది జీవితాల దేవుని బిడ్డలారా, యేసు ప్రభును నమ్మినప్పుడు, బాప్తీసం కొరకు సిద్ధపడినప్పుడు వారి తీర్మానాలు గొప్పవి, వారి ఉద్దేశాలు గొప్పవి. మరలా పడిపోవాలని ఎవడు బాప్తీసం పొందడు, నాకు తెలుసు. మరి ఇందాక ఆ మాట ఎందుకు అన్నావు? నీకు రోషం రావాలని అన్నా. ఎవడు అలాంటి మనసుతో పొందడు. ఒకవేళ అలాంటి మనసు ఉంటే ఇప్పుడు కాదులే పాస్టర్ గారు అని ఒక మాటలో తేల్చేస్తాను. దాన్ని బట్టి మేము అర్థం చేసుకోం. కానీ తర్వాత దినాల్లో
ఆ పరిశుద్ధతను కాపాడుకునే విషయంలో వాళ్ళకి మెలుగు లేని వారిగా, దాని గురించినటువంటి ఆలోచన లేని వారిగా, ఎలాగ కాపాడుకోవాలో తెలియక ప్రతి చోటకి వెళ్ళిపోయి ప్రతి చోట కూర్చొని ఆ నవ్వే వాళ్ళ దగ్గర, ఆ పాపాత్ముల దగ్గర, ఆ దుర్మార్గమైన కార్యాలు చేసే వాళ్ళ దగ్గర, వాళ్ళతో బతికి వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళది అంటించుకుంటారు. అంటించుకొని ఇక నెమ్మదిగా చల్లారిపోతారు. మళ్ళీ పాత జీవితంలోనికి వస్తారు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని చిత్తం ఏంటో తెలుసా? పరిశుద్ధత విషయంలో నీ దేహాన్ని, నీ గడ్డాన్ని ఎలాగ కాపాడాలుకోవాలో ఎరిగి ఉండాలి. నువ్వు ఎరిగి ఉండాలి. లోకంలో దేవుని ఎరగనటువంటి అన్ని జిల్లు వలె చూసిందల్లా అనుభవించాలనేటువంటి ఆ కామాభిలాషి అందు కాక ఎలాగ కాపాడుకోవాలో జాగ్రత్త చేసుకో. ఈ తాగుబోతుడు తిరిగితే నాకు కూడా తాగుబోతాను అలవాటు అయిద్దేమో అని దూరం అయిపోవాలి. ఈ పేకాటోడు ఇమిడిపోతే వాడితో కూడా తిరిగిన కారణాన నాకు కూడా ఈ రోగం అంటుకునిద్దేమో అని చెప్పి నీ అంతటి నువ్వు దూరం అయిపోవాలి. ఆ మధ్యకాలంలో ఒక ఆయన అంతకుముందు బాగా పేకాట ఆడేవాడు. ఏనండి, పేకాట ఆడేవాడు. తన స్నేహితుడు పేకాటలో బాగా మునిగిపోతే వాడిని ఎట్టయినా బయటికి తీసుకురావాలనుకున్నాడు. బయట ఉన్నప్పుడల్లా చెప్పాడు, రే ఆడబాకరా, ఒకప్పుడు నేను ఆడలేదా, అది ఇది అని చెప్పి అన్నాడు. ప్రభు దగ్గరికి రా, అది ఇది అన్నాడు. రేపు ఆదివారం రా అన్నాడు. వస్తానన్నాడు. కానీ వాడు రాలా. ఈడు రెడీ అయ్యి, వింటున్నారా, ఈడు రెడీ అయ్యి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు రావట్లేదు. ఫోన్ చేస్తుంటే వాడు ఫోన్ ఎత్తట్లా. ఈడికి అర్థమై ఈడు ఖచ్చితంగా ఆడే ఉంటాడు. ఈడు ఆడుంటాడు, ఈడు ఆడే ఉంటాడు అని నేరుగు పోయి ఆడ నిలబడ్డాడు. ఇదందరూ ఈడు కూడా వచ్చేటట్టుందే, మారు మనసు పొందేటట్టుంది మళ్ళీ అని అనుకున్నా. అట్ట కాదు, నేను వాడి కోసం వచ్చా. రారా అంటే, ఉండు ఈ ఒక్క ఆట ఆడిపోదాం, ఉండరా 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 అని చెప్పి అన్నాడు అంటాడు. సరే అని చెప్పి ఈడు ఎట్టయినా వాడిని తీసుకెళ్ళాలి. ఈరోజు మాస్టర్ గారు మంచి వాక్యం చెబుతాడు, వింటే వాడి గుండె బద్దలైపోతే వాడు మారిపోతాడు అనేది ఈడు భారం. తెలివి లేకపోతే నువ్వు ఇరుక్కుంటావు, జాగ్రత్త. ఇంకా ఈడెళ్ళాడు, నిలబడ్డాడు. వాడు ఇదొక్క ఒక ఆడ తగిలితే వస్తాను అని అంటున్నాడు. తర్వాత అన్ని బాతులే ఒక ఆడ తగిలితే వస్తా అంటున్నాడు. వీడికి ఎట్టయినా ప్రభు వాడికి ఒక ఆడ తగలాలి, వాడు ఎట్టయినా దేవుని సన్నిధిలో వాడికి ఒక ఆడ తగలని మనసులో అనుకుంటున్నాడు. వాడికి ఏం తగలదాయ. వీడు నేరుగా ఇట్ట కాదని చెప్పి వాడు పక్క నిలబడ్డాడు. పోయి వాడు పక్క అంతకుముందు ఆడాడు కదా, ఈడు పక్కన నిలబడి అట్ట కాదు ఇట్ట నన్ను అట్టేయ్ నేనెట్టేయ్ అని చెప్పి అన్నాడట. అర్థమైందా? వాడు దాన్ని అడిగి ఇట్ట కాదు పక్కలే అని చెప్పి ఈడే కూర్చున్నాడట. ఈడే కూర్చొని ఆట పోయింది, ఈడ కూటం అయిపోయింది. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. పరిశుద్ధత యందు ఎలాగ తన ఘటమును కాపాడుకోవాలి ఎరిగి ఉండాలి. లోకంలో కలిసిపోయి రాజీ పడిపోతే పరిశుద్ధతను కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2 విషయాలు చెప్పాను. మనం పరిశుద్ధులు అవటం దేవుని చిత్తం. రెండవదిగా ఆ పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకోవటం. పరిశుద్ధతలో నీ దేహాన్ని ఎలాగ కాపాడుకోవాలో తెలిసి ఉండాలి. ఈ పనికి మాలినోడితో మాట్లాడితే ఒకవేళ మనం అపవిత్రం అయిపోతామని చెప్పి ముందుగా గ్రహించాలి. ఈ పనికి మాలిన దాంతో మాట్లాడితే మనమే అపవిత్రం అయిపోతామని చెప్పి గ్రహించి తప్పుకోవాలి. ఆ తెలివి మనకు ఉండాలి. ఆ తెలివి లేకపోతే అపవిత్రం అయిపోతాం. ఎవరు ఎట చూసినా, ఎవరు ఏమనుకున్నా, మనలో మనం ఉంటే అడగబాదు. పాస్టర్ గారు, మన బంగారం మంచిది అయితే నీ బంగారం గురించి చెప్పాకేడ. ఏంది నీ బంగారం, ఎంత నీ బతుకో. దావీదు అంతటోడే పడిపోయాడు. ఏంది నువ్వు మాట్లాడేది? దావీదు అంతటోడే పడిపోయాడు. ఇంకేంది నువ్వు మాట్లాడతావు? పారిపోవటమే. పరిశుద్ధతను ఎందు మన దేహాన్ని మనం కాపాడుకోవాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడవదిగా దేవుని ప్రజలారా, దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక, సమయం పరిగెత్తేస్తుంది, 5వ అధ్యాయం 18వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మూడవదిగా దేవుని చిత్తం ఏంటో తెలుసా? మీరు బాగా వినండి. మొదటిగా ఏమని చెప్పాను అమ్మా? దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధులు అవటం దేవుని చిత్తం, పాపంలో ఉండటం కాదు. 2,
ఆ పొందుకున్న పరిశుద్ధతను కాపాడుకోవడం దేవుని చిత్తం. 3, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం. అర్థమైందా మీకు? అర్థమైతే స్తోత్రం చెప్పండి. ప్రతి విషయాన్ని మరిచిపోవడం కాదు దేవుని చిత్తం. ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి. దేవుడు నీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడు, వాటి విషయమై దేవునికి నువ్వు కృతజ్ఞత చెప్పాలి. దేవుడు నీకు చేసిన మేలులకి ప్రతిగా నీ దగ్గర నుంచి, వింటున్నారా, వెండి బంగారాలు ఆశించడు. వినండి, మీ 1000 రూపాయలు దేవునికి అక్కర్లేదు. అర్థమవుతుందా? నువ్వు ఇప్పించే సరుకులు, నువ్వు ఇప్పించేటువంటి బియ్యము కాకపోతే పరిచర్య అవసరాలు తీర్చబడతాయేమో, కానీ దేవుడు దాన్ని ఆశించట్లేదు. దేవుడు ఏం కోరతాడంటే కృతజ్ఞతను కోరతాడు. ఏం కోరతాడు చెప్పండి? దేవుడు చేసిన మేలును మర్చిపోక, ఈ బ్రతుకు దేవుడిచ్చింది, ఈ జీవితం దేవుని ద్వారా అనుగ్రహించబడింది అని ఈ దేహంతో నువ్వు దేవునికి మహిమ చెల్లించడం దేవుడు కోరుకుంటాడు. ఈ జీవితంతో దేవుని మహిమపరచడం దేవుడు కోరుకుంటాడు. జీవితంతో దేవుని మహిమపరచడం ఏమన్నా, దేవుడు చేసిన మేలుని అసలు సాక్ష్యంగా పంచుకోలేని వాళ్ళు ఎంతమంది? అదే నా కృతజ్ఞత. దేవుడు నీ జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేస్తే వాటిని కనీసం నోరు తెరిచి సాక్ష్యం పంచుకోలేనంత బలహీన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావే, దేవుడు నీకు ఎలా కార్యాలు చేయాలి? చేసిన మేలు మర్చిపోయిన వాడిని ఏమంటారంటే కృతజ్ఞత లేనివాడు అంటారు. అర్థమైందా? కృతజ్ఞత లేనోడు అని అంటాం. అలాంటి వాడికి 2వ మేలు చేస్తామా? మీరు చేస్తారా? నేను చేయను. చేసిన మేలును మర్చిపోవటం అది కృతజ్ఞత లేని పరిస్థితి. చేసిన మేలు మర్చిపోవటం ఇశ్రాయేలు చేసిన పాపంలో మరొక పాపం. వారు దేవుని మహిమ కలిగినటువంటి ఆ పాలు తేలు ప్రవహించే దేశమును చాగపోవటానికి ప్రధానమైన కారణం దేవుడు చేసిన మేలును మర్చిపోవటమే కారణం. దేవుడు మనల్ని కఠినమైన బానిసత్వం నుంచి విడిపించాడే. ఈ రోజున ఇలాంటి అపవాది బంధకాల నుంచి విడిపించి ఈ రోజున క్షేమంగా మనం బ్రతకగలుగుతున్నామే అని కనీసం సాక్ష్యంగా పంచుకోలేని వాళ్ళు సాక్షిగా ఎలాగ బ్రతకగలరండి? ఎలాగ బ్రతకగలరు? జీవితంలో ఎన్ని మేలు పొందినా కనీసం నోరు తెరిచి దేవుని మందిలో సాక్ష్యం పంచుకునే వాళ్ళు కూడా లేరు. లక్షల రూపాయలు విలువ చేసే గేదెలు పోయి మళ్ళీ దొరికినా ప్రభు కార్యం చేశాడని చెప్పేవాళ్ళు లేరు. వాడి పాలు మాత్రం బ్రహ్మాండం తాగుతారు, పోతే ఏం చేస్తారు? కనీసం నోరు తెరిచి ప్రభు కార్యం చేశాడు, మమ్మల్ని పొగమని చెప్పామా అంటే ఏ రోజైనా సరే ఇక్కడున్న దైవజనుడి మీద ఈయన మంచోడు అని చెప్పమని ఎప్పుడన్నా అన్నారా? దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాన్ని పంచుకోవడానికి అంత బాధ అయితే అట్ట. ఇప్పుడు అది కృతజ్ఞత ఎలా కనిపించింది? దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేశాడు కృతజ్ఞతకు పంచుకోవాలి. సాక్ష్యం ఎందుకు చెప్పాలి అని అంటే ఒకరి విశ్వాసాన్ని బట్టి మరొకరు విశ్వాసంలో బలం పొందుకోవడానికి సాక్ష్యం. అర్థమైందా? సాక్ష్యం చెబితే ఏం వచ్చి పడదో అట్టని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పి కూర్చుంటే ఉపయోగం లేదు. అర్థమైందా? అబద్ధ సాక్ష్యం చెప్పి కూర్చుంటే ఉపయోగం లేదు. సాక్ష్యం ఎందుకంటే నా జీవితంలో జరిగినటువంటి దేవుడు చేసిన కార్యాన్ని సాక్ష్యంగా పంచుకుంటే విన్న వాళ్ళకి విశ్వాసం కలిగిద్ది. నిజమే కదా, దేవుడు ఇలాంటి పరిస్థితుల నుంచి వాళ్ళు విడిపించాడు, మనలో కూడా అలాంటి పరిస్థితులు ఉంటే విడిపిస్తాడనే విశ్వాసం వాళ్ళు కలిగిద్ది. రేపు రోజున వాళ్ళకి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళ ఆ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు తప్పించబడతారు. అందుకని ఒకరి విశ్వాసాన్ని బట్టి ఒకరు విశ్వాసులు వృద్ధి పొందమని పౌలు గారు చెప్పారు. కాబట్టి సంఘంలో సాక్ష్యాల కార్యక్రమం ఉంటుంది. ఏదో నీ మొహం చూడటానికి కాదు, నేను లేపమనేది, సాక్ష్యం చెప్పమనేది. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతి చెల్లించడం దేవుని చిత్తం. మిమ్మల్ని అందరూ నిలబెట్టి దేవుని స్తుతించండి, ఆరాధించండి అని చెప్పేది మీ అందరూ నిలబడితే మాకేమైనా వచ్చిద్దా? దేవుడు నీ జీవితంలో చేసిన మేలు బట్టి నిలిచి కృతజ్ఞతతో ప్రభువా నువ్వు చేసిన మేలు బట్టి నీకు స్తోత్రం అని కృతజ్ఞత చెప్పటం కదా ఆరాధన.
అనేకుల జీవితాల్లో అలాగ కృతజ్ఞత చెప్పడం వాళ్ళు వల్ల కావట్లా. చేసిన మేళ్ళన్నీ దాచిపెట్టుకుంటారు. అయ్యా డబ్బులా మాడి జాతర వేరండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం వల్ల గొప్ప లాభాలు ఉన్నాయి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలు 2 చేపల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారానే 5,000 మంది తినగలిగారండి. స్తోత్రం చెప్పండి. నువ్వు కృతజ్ఞత చెల్లిస్తే నీకు కలిగినది గొప్పదైపోతుంది. నువ్వు అనుభవించింది, నువ్వు కలిగింది, అది దేవుడు దాన్ని వృద్ధి చేయడం ప్రారంభిస్తాడు. యోబు జీవితంలో అన్నీ కోల్పోయినా యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవా నామమున స్తుతి కలుగును గాక అని కృతజ్ఞత చెప్పాడు కాబట్టి కోల్పోయిన దానికంటే 2 పొందాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. కృతజ్ఞత లేని కారణానే నెబుకద్నెజరు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కృతజ్ఞత లేకపోతే నువ్వు అనుభవించింది కూడా పోయితే. నెబుకద్నెజరుని దేవుడు ఒక ఉన్నతమైన రాజుగా దీవించి స్థిరపరిస్తే ఇదంతా నా ద్వారానే కలిగిందే అని అనుకున్నాడు. దెబ్బకు తీసి పడేసాడు. అప్పుడు తెలిసి వచ్చింది. దేవుని బిడ్డలారా, మనుషుల ఎడలే ఏదైనా మేలు చేస్తే అయ్యా దేవుళ్ళలాగొచ్చా అని చెప్పి కృతజ్ఞత చెబుతావే. దేవుడు నీ జీవితంలో చేసిన మేలు కృతజ్ఞత చెప్పలేవా? కృతజ్ఞత కలిగి బ్రతకలేవా? దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. మన విషయంలో దేవుని చిత్తం కృతజ్ఞత కలిగి బ్రతకటం. కృతజ్ఞతాస్తుతులు కేవలం నోటితో చెల్లించడం కాదు, మన బ్రతుకు ద్వారా ఆ కృతజ్ఞత తెలియచేయబడాలి. దేవుడు ఎంత అపాయకరమైన పరిస్థితి నుంచి విడిపించాడు. ఇక నా జీవితం దేవుని కొరకే అని నువ్వు దేవుని కొరకు బ్రతికితే అది కృతజ్ఞత. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. దేవుడు ఇంత పాపపు శాపంలోంచి, ఇంత అనారోగ్య పరిస్థితుల నుంచి విడిపించాడు. ఇక నేను దేవుని కొరకే బ్రతుకుతాను అని నీ జీవితంలో ఇక దేవుని కొరకు బ్రతకడమే కృతజ్ఞత. నాడు అనేకుల జీవితాలు దేవుడు చేసిన మేలు మరిచిపోతున్నారు. మేలు మరిచిపోతే దేవుడు రెండోసారి నీ జీవితంలో మేలు ఎలా చేయగలడు? అవసరం తీరిపోయినాక అవసరం తీరినట్టు ఉండకూడదు. కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించాలి ఖచ్చితంగా. ఈ జీవితం, ఈ బ్రతుకు దేవుడు పెట్టిన భిక్షని బ్రతకాలి. దేవుడిచ్చినటువంటి అత్యున్నతమైన స్థితిని బ్రతకాలి. మేలు అనుభవించిన తర్వాత ఇక దేవుని సన్నిధితో సంబంధం లేదు. ఆడ పేరంటాలైతే ఆడే. ఏందమ్మా ఆ మధ్యకాలంలో బాగలేంది నువ్వే కదా, అంతా అయిపోయినీలే. ఎప్పుడు దేవుడేనా? ఆ దేవుడు లేకపోతే నువ్వు ఆడున్నావు. నీ జీవితంలో వచ్చినటువంటి సమస్యలు, నీ కుటుంబంలోకి వచ్చిన శోధనలు, అసలు భార్య భర్తలు విడిపోయి ఎన్ని సమస్యలు వచ్చాయి, వాటన్నిటిని సమిసిపోయేటట్టుగా చేసి ఈ రోజున కుటుంబంగా దేవుడు నేను నిలబెట్టలేదా? దేవుడే కలుగు చేసుకోకపోతే ఈరోజు నీ బతికెట్టుండేదే? నీకైన అప్పులకి, నీకు వచ్చిన రోగాలకి, నీకు వచ్చిన శ్రమలకి నీ బతుకు ఏమైపోయి ఉండేదో దేవుడు దర్శించకపోతే. ఈ రోజున అన్నిటినీ దేవుడు సమకూర్చిన తర్వాత ఏం అర్థం కావట్లేదు కదా నీకు. దేవుడిని దగ్గర నుంచి నువ్వు ఇచ్చే కోరుకోవట్లా, నిన్నే కోరుతున్నాడు. కృతజ్ఞత కలిగి బ్రతుకుదాం. ఈ జీవితం ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుందాం. దేవుని ప్రజలారా, ఈ మాటలతో నేను ముగిస్తున్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనం దేవుని చిత్తాన్ని ఎలాగ అనుసరించగలం అనే విషయాన్ని 3వ మాట నేను పక్కన పెడుతున్నాను. ఈ 2 మాటలతో ముగిస్తున్నాను. దావీదు ప్రార్థన చేశాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. దేవుని బిడ్డలారా, దైవ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్చుకుంటాం. అలా ప్రవర్తించిన అబ్రహాము, యాకోబు, దావీదు, కోరేషు ఎంతగానో దీవించబడ్డారు. అలాగ దైవ చిత్తానుసారంగా బ్రతికితే మనం పరలోక రాజ్యమే చేరగలుగుతాం. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? పరిశుద్ధంగా మారటం. దేవుని చిత్తం ఏంటి? పరిశుద్ధతను కాపాడుకోవటం. దేవుని చిత్తం ఏంటి? కృతజ్ఞత కలిగి బ్రతకటం. వాక్యం చెబుతుంది, లోకాసువార్త 12వ అధ్యాయం 47వ వచనంలో, తన యజమానుని చిత్తము ఎరిగి ఉండియు అలాగ చేయక సిద్ధపడకుండా ఎవడైతే ఉంటాడో వాడికి అనేక దెబ్బలు తగులుతాయని వాక్యం చెబుతుంది. దేవుని బిడ్డలారా, నాకు తెలియదండి అని మాట్లాడితే ఇక కుదరదు. ఈరోజు ప్రభు తెలియజేశాడు, తన యజమాని చిత్తం ఏంటో తెలుసుకొని అలాగ బ్రతకకుండా ఎవడైతే ఉంటాడో, ఎవడైతే అలాగ బ్రతకాలి, ఎవడైతే సిద్ధపడడో
వాడికి అనేక దెబ్బలు తగులుతాయి. ఎప్పటికీ నీ జీవితంలో తగిన దెబ్బలు చాలు. దేవుని చిత్తం ఏంటి తెలుసుకున్నావు, ఎక్కడైనా మార్పు చెంది, ఎక్కడైనా దేవుని చిత్తానికి అప్పగించుకో. దేవుడు నీ బ్రతుకును క్షేమంతో నింపుతాడు. అందరు కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుంటాం. అందరు కళ్ళు మూయండి. ప్రభువునికి స్తోత్రమయ్యా. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థించండి, 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 ప్రార్థించండి. ప్రభు తన ఉన్నతమైన కృపను మనపై కుమ్మరించినట్లుగా, తన కనికరం కలిగినటువంటి బాహు చాపినట్లు